ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మన మోహన్వాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి ఆదివారం కూడా కలిసి వచ్చింది. ఆదివారానికి రవివారము అని పేరు కదా. అంటే సూర్య భగవానుడి యొక్క జన్మదినం ఆదివారం నాడు కలిసి వచ్చినటువంటి రోజు, అద్భుతమైనటువంటి రోజు ఇవాళ. మన సంతానం బాగుండాలంటే ఈ రోజున మనం ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. రథసప్తమి పండగ రోజు సూర్య భగవాను భక్తి శ్రద్ధలతోటి ఆరాధించే సంప్రదాయం మన భారతీయులది. ప్రతి ఏటా రథసప్తమి పండుగ మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున వస్తుంది. అది అందరికీ తెలిసింది. ఈ రోజుని సూర్య జయంతిగా జరుపుకుంటాం. అంటే సూర్య భగవానుడి యొక్క ఉత్పత్తి రోజు అన్నమాట. అంతేకాదు, సూర్యనారాయణమూర్తి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి 7 గుర్రాల రథం మీద ప్రయాణం సాగిస్తాడు అని కూడా పెద్దలు చెబుతారు. ఉత్తరాయణ పుణ్యకాలం మనకి సంక్రాంతి పండుగ రోజు నుంచి వచ్చింది కదా. ఆ తర్వాత కేవలం 10 రోజులు మాత్రమే గడిచినాయి ఇప్పుడు. అంటే దక్షిణాయనంలో దక్షిణం వైపు ఉన్నటువంటి ఆయన కొంచెం ఉత్తరం వైపుకి జరుగుతాడనమాట. ఈ రోజున సూర్య భగవానుడి కనుక ఆరాధన చేస్తే ఎంతో శుభప్రదమని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా కొన్ని నియమాలను గనక పాటిస్తే దానివల్ల కూడా సత్ఫలితాలు వస్తాయి అని పెద్దలు చెబుతారు. సకల జగత్తుకి వెలుతురు వేడిమి ఈ రెండూ ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు. అంతేకాదు, జలాశయాల్లో ఉండే నీటిని ఆవిరి చేసి తన యొక్క దివ్య కిరణాలతోటి ఆకాశంలోకి పంపిస్తాడు నీటి ఆవిరి రూపంలో. ఆ నీటి ఆవిరి మేఘాలుగా తయారై మనకి వర్షం కురిపించడానికి సహాయం చేస్తాడు సూర్యభగవానుడు. అంతేకాదు, సూర్యుడి యొక్క వెలుతురులో ఉండేటటువంటి ఆ కిరణాలను పట్టుకొని చెట్లలో ఆకులు పత్రహరితం సహాయంతో, గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ సహాయంతో ఆహారం తయారు చేసుకుంటాయి. తద్వారా పూలు, కాయలు, పండ్లు, పంటలన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఈ సంవత్సరం 25 జనవరి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ మాఘ సప్తమి తిథి నుంచి రానున్న 6 మాసాలని ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం పరిగణిస్తాం. ఈ నేపథ్యంలో ఈ రథసప్తమి ఆదివారం నాడు రావడం మరొక విశేషం. అంతేకాకుండా మాఘపు ఆదివారాలు అని, మాఘపు ఆదివారాలు నియమాలు పాటిస్తారు కొంతమంది, ఉపవాసం, ఆరాధన, ఇవన్నీ కూడా. ఆదివారం సప్తమి తిథి ఈ రెండూ కలిసి వచ్చినాయి కాబట్టి మరింత విశిష్టత ఉన్నది
ఈ రథసప్తమికి అని మన పెద్దలు చెప్పేది. ఈ రథసప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం ఒక రథ ఆకారంలో కనిపిస్తుందని కూడా జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెబుతారు. ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం, అలాగే పాలు పొంగించి అందులో బియ్యం వేసి చక్కగా పొంగలి పదార్థాన్ని తయారు చేసి ఈ రోజున సూర్య భగవానుడికి నివేదన చేయాలి. ఎందుకు వచ్చిందంటే ద్వాదశ ఆదిత్యుల్లో పూష అనేటువంటి ఒక రూపం ఉన్నది. ఈ పూషుడు దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుడు మొదలైన వాళ్ళంతా ఆ యజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి వచ్చారు. దానికంటే ముందు సతీదేవి అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా ఎగతాళిగా నవ్వారు. అందులో పళ్ళు కనపడేటట్టు నవ్వాటి పూషుడు అనేవాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శంకరుడి యొక్క అవతార రూపమైనటువంటి వీరభద్రస్వామి మా అమ్మవారిని చూసి నువ్వు ఇక్కిలిస్తావా అని పళ్ళు ఊడగొట్టాడు. అయితే ఆ తర్వాత శంకరుడు అక్కడ జరిగిన లోపాలన్నీ సవరించినా సూర్యుడి విషయంలో మాత్రం ఒక మాట చెప్పాడు. సూర్య, నీవు ఇక నుండి యజమానుల యొక్క దంతములతో ఆహారాన్ని భుజిస్తావు అన్నాడు. యజమానుల యొక్క దంతాలతో, నీకు దంతాలు లేకుండా పోయినాయి నువ్వు చేసిన పనికి. అప్పటి నుంచి సూర్య భగవానుడికి పొంగలి నివేదన చేసి ఆ పొంగలిని మనం గనక తింటే మన దంతాలతో దాన్ని నవిలి అప్పుడు సూర్య భగవానుడు సంప్రీతి చెందుతాడు. ఆయనకు ఆహారం దొరికినట్టే అవుతుందన్నమాట. ఈ రథసప్తమి రోజు స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉందండి. మామూలుగానే మాఘ స్నానాలను ఉన్నాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున మన ఇంట్లో ఉండేటటువంటి చిన్న పిల్లలకి స్నానం చేయించే సమయంలో కొన్ని నియమాలు గనక పాటించామా వాళ్ళకి శుభం జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున అరుణోదయ సమయం అంటే సూర్యోదయానికి సుమారుగా 1:30 గంటల ముందు, ఉదాహరణకి సూర్యోదయం 6 గంటలకు అనుకుందాం, 4:30 గంటలకి, అదే బ్రాహ్మీ ముహూర్తం కూడా. ఆ సమయంలో స్నానం చేయించాలి. స్నానం చేసే సమయంలో పిల్లలని తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. అంతేకాదు జిల్లేడాకులు ఉంటాయి, అర్కపత్రములు అంటారు. వాటిని తల మీద, 2 భుజాల మీద, ఛాతీ మీద, మోచేతులు, మోకాళ్ళు, అరచేతుల్లో మొత్తం 7 జిల్లేడు ఆకులను ఉంచి పిల్లలకి స్నానం చేయించాలి. ఆ తర్వాత సూర్యుడికి మనం అర్ఘ్యం సమర్పించాలి, మనం కూడా స్నానం చేసి. అయితే మనం కూడా ఇదే విధంగా జిల్లేడాకులని 7 స్థానాల్లో పెట్టుకొని 7 ఆకుల్ని మనం కూడా చేయాలి స్నానం. ఎందుకని? సూర్య భగవానుడికి అర్క వృక్షం అంటే ఎక్కువ ఇష్టం. అర్కము అంటే జిల్లేడు. ఈ సమయంలో సూర్య భగవానుడి యొక్క మంత్రాలను పఠించడం, ఇందాక మనం జపా కుసుమ సంకాశం శ్లోకం ఎంతో శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యము, అలాగే దీర్ఘమైన ఆయుర్దాయం, సిరి సంపదలు అన్నీ కూడా మనకు కలుగుతాయని మన యొక్క పురాణాలు చెప్తున్నాయి. రథసప్తమి రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మన జాతకంలో గనక సూర్యుడి యొక్క స్థానం సక్రమంగా లేకపోతే ఈ ఆరాధన వల్ల, ఈ నియమాల వల్ల ఆ స్థానం బలపడుతుంది. అందులో రథసప్తమి రోజున పొరపాటును కూడా ఉప్పు తినకూడదని చెబుతున్నారు. అలాగే రథసప్తమి రోజున ఉప్పును దానం చేయడం అత్యంత శుభప్రదంగా చెప్పారు. నదిలో లేదా పారే నీళ్లల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలిపెడితే మంచిది.
ఇలా చేయటం వల్ల కుటుంబం యొక్క వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే బెల్లము, ఆవు నెయ్యితో చేసినటువంటి పరమాన్నం ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజున చేసే దాన ధర్మాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా వస్త్రదానం, అన్నదానం, అలాగే తిలదానం, ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటి మనకి ఫలితాలు ఇస్తాయి అన్నమాట. కాబట్టి అర్కపత్రాలని తప్పకుండా ఇందాక మనం చెప్పుకున్నటువంటి 7 స్థానాలలో ఉంచుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. ఆ జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. ఆ జిల్లేడు ఆకులు తుంచినప్పుడు అందులో నుంచి ఒక తెల్లని పాలు వస్తాయి. ఆ పాలు మాత్రం కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఒక్క విషయం మనం పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జిల్లేడు ఔషధ గుణాలు ఉండటం వల్ల భగవంతుడి యొక్క ఆరాధనకు మనం ఉపయోగిస్తాం. వినాయకుడికైతే 21 పత్రిలో జిల్లేడు కూడా ఉన్నది. అంతేకాదు తెల్ల జిల్లేడు అని ఒకటి ఉంది, శ్వేతార్కము అని. అది కొంచెం బాగా బలిసిన తర్వాత ఆ చెట్టు, అది దాని కొమ్మల నుంచి దాని మూలం నుంచి ఆ చెక్క తీసి దానితోటి వినాయకుడి యొక్క ప్రతిమ గనక తయారు చేసి ఆ ప్రతిమను ఆరాధిస్తే, ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఇంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని కూడా పెద్దలు చెబుతున్నారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి మన చుట్టూ ఉండేటువంటి మొక్కలకి. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, వాటితో భగవదారాధన చేస్తే వాటి నుంచి వచ్చేటటువంటి ఆ సుగంధం, ఆ పరిమళం, ఆ వాయువులు మన శరీరానికి కూడా సోకి మన ఆరోగ్యం బాగుపడుతుందని దీంట్లో అంతరార్థం. దీన్ని గమనించాలి మనం. మన పెద్దలు ఏది చెప్పినా కూడా ప్రతి విషయం కూడా దాని వెనకాతల ఒక ప్రయోజనం ఉంటుంది. అయితే ఇవాళ మన శాస్త్రవేత్తలు ప్రతిదానికి ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా రుజువు చేస్తున్నారు. ఆనాడు వాళ్ళు ఎన్నో కనిపెట్టారు మన పెద్దవాళ్ళు. ఇవాళ మన వాళ్ళు కనిపెట్టి మేమేదో గొప్పవాళ్ళమని చెప్పుకుంటున్నారు. మంచిదే. కాకపోతే నమ్మని వాళ్ళ కోసం ఇలా శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా నిరూపణ చేసినప్పుడు ఇవాళ ఆధునికమైనటువంటి యువతలో నమ్మకం కలిగే అవకాశం ఉంది కదా. ఇదేం పొరపాటేం కాదు, మంచిదేను. కాబట్టి ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడిని చక్కగా ఆరాధించుకొని, సూర్యుడు వెలుగు వేడితో పాటు జ్ఞానాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. యాజ్ఞవల్క్య మహర్షి ఆయన యొక్క జాతకంలో సూర్యుడి యొక్క స్థానం సరిగా లేనందువల్ల ఆయన గురువుగారే నువ్వు వేద విద్య నీకు రాదురా అని చెప్పి పంపించేశాడు. అటువంటి యాజ్ఞవల్క్యుడు సూర్యారాధన చేసి తద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది యజుర్వేద శాఖలన్నిటికీ అధిపతి అయినాడు. ఒక స్మృతి శాస్త్రం కూడా మన కోసం అందించాడు, యాజ్ఞవల్క్య స్మృతి అని. అంతేకాదు త్రేతాయుగంలో హనుమస్వామికి గురువైనాడు. చతుర్వేదాలు, నవవ్యాకరణాలు చక్కగా బోధించాడు ఆంజనేయ స్వామికి, రుద్రావతారమైన ఆంజనేయుడికి. ఆంజనేయ స్వామి అంతటి వాడికి గురువైనాడు. కాబట్టి సూర్యభగవానుడు 12 మంది ఆదిత్యులుగా ఆయన తన యొక్క వైభవాన్ని చాటుతారు. మనం తొందరలోనే మన ఛానల్ ద్వారా సూర్యభగవానుడి యొక్క జననము, ఆయన దివ్య చరిత్ర అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శక్తి యుక్తి నాకు ఇవ్వాలని
మీరు కూడా భగవంతుణ్ణి ప్రార్థించండి. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.